రాప్తాడు జంట హత్యల నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. లింగంపల్లి క్రాస్ సమీపంలో భూ తగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీయగా ఈ ఘర్షణలో గొల్లపల్లికి చెందిన ముత్యాలమ్మ నారాయణరెడ్డిపై వేట కొడవలతో దాడి జరిగింది. దాడిలో ముత్యాలమ్మ మృతి చెందగా నారాయణరెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాప్తాడు మండలం గంగలకుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 78/3లో 6.20 ఎకరాల భూమిని ఎకరాకు 56.50 లక్షల చొప్పున కొనుగోలు చేసేలా రాప్తాడుకు చెందిన నీరుగంటి పుల్లమ్మ అనంతపురం రూరల్ మండలం కందుకూరుకు చెందిన నాగలక్ష్మమ్మకు బత్తలపల్లి మండలం పొట్లమర్రికి చెందిన వెంకటలక్ష్మికి 79 లక్షలు చెల్లించారు. రాప్తాడుకు చెందిన ధనుంజయ, కొండప్ప, ఇంద్రశేఖర్, గోనిపట్ల సీను, పండయ్య, గొల్లపల్లి జగదీష్, లక్ష్మీనారాయణ, నందకుమార్, నగేష్ 2024 సెప్టెంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. హతుడు చెగిచెర్ల నారాయణరెడ్డి తండ్రి చెగిచెర్ల నారాయణరెడ్డి నుండి 1997లో ఎకరాకు 15,000 చొప్పున మొత్తం 93,000తో కొనుగోలు అగ్రిమెంట్ను పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి రాయించుకున్నారు. అయితే చిగిచెర్ల నారాయణరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించకుండా ఉండడంతో ముగ్గురు మహిళలు కోర్టులో దావా వేశారు. 2012లో కోర్టులో ముగ్గురు మహిళల పక్షాన డిగ్రీ చేస్తూ వాళ్ల పేరుపై కోర్టు రిజిస్ట్రేషన్ చేయించింది. అనంతరం ఇదే భూమిని చెగిచెర్ల నారాయణరెడ్డి తన బావ ఓబిరెడ్డి ద్వారా అతని భార్య నారాయణమ్మకు చెందుతుందని కోర్టులో దావా వేయించారు. ఈ వివాదం 2022లో ముగ్గురు మహిళలకు భూమి చెందుతుందని కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ నారాయణరెడ్డి అదే ఏడాది ఫ్యామిలీ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ భూమిలో నారాయణరెడ్డి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో భూమి తన పేరుపై మ్యుటేషన్ చేయాలని ముగ్గురు మహిళలు ఏడాది హైకోర్టు పిల్ వేశారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్డీఓకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివాదం కొలిక్కి రాకనే ముగ్గురు మహిళల నుంచి భూమిని కొనుగోలు చేసిన వారు నెల రోజుల క్రితం మళ్లీ సదరు మహిళకు 1.01 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ సిఫార్సుల మేరకు ఆ భూమిని ఆన్లైన్లో నారాయణరెడ్డి పేరు తొలగించి ముగ్గురు మహిళల పేరు ఎక్కించాలని గత నెల 29న డిఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ నారాయణరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే డిఆర్ఓ ఆదేశాల మేరకు ఈ నెల 14న నీరుగంటి పుల్లమ్మ పేరును రాప్తాడు తహసీల్దార్ ఆన్లైన్లో ఎక్కించారు. పదహారున ధనుంజయ, కొండప్ప, గోనిపట్ల సీనా, పండయ్య, హనుమంత్ రెడ్డి, బాల నరసింహారెడ్డి, నిరంజన్ రెడ్డి, పుల్లమ్మ, నాగలక్ష్మి, నాగేంద్ర, గొల్లపల్లి జగదీష్, గంగులకుంట లక్ష్మీనారాయణ, నగేష్లు సదరు పొలం దగ్గరికి వెళ్లి నారాయణరెడ్డి ఆయన భార్య ముత్యాలమ్మను భూమిలోకి అడుగు పెడితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నెల 17న ఉదయం 9:30 జేసీబీతో పొలంలో దానిమ్మ చెట్లను తొలగిస్తుండగా నారాయణరెడ్డి, ముత్యాలమ్మ వారి తనయుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, బావమరుదులు ప్రతాప్ రెడ్డి, శంకర్ రెడ్డి, వెంగల్ రెడ్డి పలువురు అక్కడికెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అప్పటికే వేట కొడవలతో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థులు ముత్యాలమ్మ, నారాయణరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రతాప్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గంగులకుంట క్రాస్ వద్ద ధనుంజయ, ఇంద్రశేఖర్, నిరంజన్ రెడ్డి, నరేంద్ర, బుడుగ లక్ష్మీనారాయణ, కందుకూరు హనుమంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేష్ కేసు వివరాలను మీడియాకు తెలిపారు.